హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మై లైఫ్. అంటే అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు, నా లైఫ్లో జరిగిన చాలా చిన్న చిన్న థింగ్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి ఒక రీజన్ ఉంది, అండ్ ఆల్సో యాక్చువల్లీ నేను ఎప్పుడు ఓపెన్ చేయాల్సిన ఛానల్ ఇప్పుడు ఓపెన్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. దట్ లైక్ మన మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ ఆర్ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు నువ్వు అది చేయలేవు, నువ్వు ఇది చేయలేవు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, లైక్ బాడీ షేమింగ్ చేసేవాళ్ళు, కలర్ డిస్క్రిమినేషన్ చేసేవాళ్ళు, లైక్ ప్రతి ఒక్కటి ఫేస్ చేసి వచ్చిన నేను ప్రతిసారి ఓపెన్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఇది నాతో అవుతుందా, ఈజ్ ఇట్ పాసిబుల్, నేను ఇది చేయగలుగుతానా అని ప్రతిసారి నాకు ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుండే. లైక్ అలా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బాగా థింక్ చేసినాక లైక్ ఫైనలీ ఐ డిసైడెడ్ వాట్ ఎవర్, నేను నా ప్యాషన్నే చూపించాలనుకుంటున్నా. ఇట్స్ ఆల్ అబౌట్ మై స్టైలింగ్. నేను ఎలా స్టైల్ చేస్తున్నా, నేను ఎలా అంటే ప్రతి ఒక్క డ్రెస్ని ఫైనలీ ఒక అవుట్పుట్కి ఎలా తీసుకొని వస్తున్నా అనేదే కదా ఇంపార్టెంట్. ఐఎమ్ థింకింగ్ లైక్ దిస్. అంటే లైక్ నేను ఎలా ఉంటే ఏంటి, నా టాలెంట్ని కదా నేను చూపించాలనుకుంటున్నా. దెన్ వై నాట్ అని వన్ ఫైనల్ డే నేను ఒక లైక్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 month బ్యాక్ నేను బాగా థింక్ చేసి ఇట్స్ ఓకే, ఐ క్యాన్ డూ ఇట్ అని చెప్పేసి నేను ఈ ఛానల్ని ఓపెన్ చేసిన. ఐ డోంట్ నో లైక్ ఈ కంటెంట్ ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమందికి నచ్చరో, ఎల్స్ ఇట్స్ డిపెండ్స్. బట్ ఏం జరిగినా కూడా ఎంతమంది నా కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా, ఎలాంటి కామెంట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా లైక్ నేను చేయాలనుకుంటే నేను చేయాలి. నేను ఏమైతే చూపించాలనుకుంటున్నానో, నా ప్యాషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా నేను చూపించాలని అనుకున్నా. కాబట్టి ఐఎమ్ డిసైడెడ్ దట్ ఏం జరిగినా సరే నేను ఇది స్టాప్ చేయొద్దని ఫిక్స్ అయిపోయినా. నాట్ ఓన్లీ మీకు కూడా లైక్ ఎవరికైతే లైక్ మీకంటూ ఒక ప్యాషన్ ఉంటుందో, వేరే వాళ్ళ గురించి థింక్ చేసి ఆపేస్తారో, ఇదంతా ఆపేయండి. దిస్ ఈజ్ ద టైం. మీ గురించి మీరు థింక్ చేసుకోండి. మీ గురించి మీరు లైక్ నో వన్ ఈజ్ గోయింగ్ టు స్టే విత్ యూ ఫర్ ఎవర్. ఎవ్వరు మీ లైఫ్లో ఫర్ ఎవర్ ఉండరు, ఏం చెయ్యరు. ఇఫ్ హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా ఏమైనా సరే అది మీరే భరిస్తారు, మీరే సాల్వ్ చేసుకుంటారు. ఇఫ్ హ్యాపీనెస్ అయితే మీరే హ్యాపీగా ఉంటారు, సాడ్నెస్ అయితే మీరే సాడ్గా ఉంటారు. ఎవ్రీథింగ్ మీరే చూసుకుంటారు తప్ప మీరు సాడ్గా ఉన్నారని చెప్పేసి ఎవరో వచ్చి మీకు ఏం చేయరు, ఆర్ఎల్స్ మీరు హ్యాపీగా ఉన్నారని ఎవరో వచ్చి మీ హ్యాపీనెస్ని పంచుకోవడం, నథింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మీ లైఫ్ మీదే. సో ఏం చేయాలనుకున్నా కూడా లైక్ దిస్ ఇస్ ద టైం అనుకొని చేసేయండి. అంతేగాని వేరే వాళ్ళ గురించి అస్సలు థింక్ చేయకండి. లైక్ నాలాగా థింక్ చేసి ఇంత టైం మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోకండి. బికాస్ యాజ్ ఐ సెడ్, మనతోనే ఎవ్వరు ఉండరు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి మనమే. ఇదొక్క థింగ్ నన్ను బాగా మోటివేట్ చేసింది లైక్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి. యాజ్ ఐ సెడ్, ఏం జరిగినా, ఎలాంటి కామెంట్స్ వచ్చినా, ఏం జరిగినా, ఎలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేసినా కూడా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు స్టాప్ దిస్. లైక్ నేను ఏమైతే చేయాలనుకున్నా అది పక్కా చేస్తాను. నా బ్రెయిన్లో ఏమవుతుందో ప్రతి ఒక్కటి విజువల్గా మీకు చూపించాలని నేను అనుకుంటున్నా. అండ్ ఐ హోప్ నేను అలానే చూపిస్తాను కూడా నేను కోరుకుంటున్నా. ఇట్స్ ఓకే ఫేసా, కలరా, అది అడ్డొస్తారా, లెట్ ఇట్ బీ. దాంతోనే చేసేది ఏం లేదు. బికాస్ బై బర్త్ వచ్చిన దాన్ని వీ కాన్ డూ ఎనీథింగ్, వీ కాన్ చేంజ్ ఇట్. మేబీ అది ఇట్స్ హ్యాపెండ్, లైక్ అది జరిగిపోయింది, అంటే లైక్ అలానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. బట్ మీకున్న టాలెంట్ని చూపించుకోవడానికి దట్ ఏం అడ్డు రాదు. బికాస్ ఏం అడ్డు రావాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ ఏమంటారు, ఇట్స్ ఆల్ అబౌట్ మీ డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. దానికి ఏం అడ్డొచ్చినా కూడా అది పక్కనే పెట్టేయాలి. ఎలాంటి థింగ్స్ అయినా, ఎంత పెద్ద థింగ్స్ అడ్డొచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టేస్తేనే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన డ్రీమ్స్ అంటూ ఫుల్ఫిల్ అవుతాయి. ఇట్స్ నాట్ అబౌట్ డ్రీమ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఫ్యాషన్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి. సో ఇట్స్ బెటర్. ఏం చేయాలనుకున్నా కూడా వేరే వాళ్ళ గురించి థింక్ చేసి ఆగిపోవడం ఇట్స్ లైక్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ థింగ్. మీరు ఏం చేయాలనుకున్నా చెయ్యండి. ఐ హోప్ నేను ఏం చెప్పాలనుకున్నానో అది కరెక్ట్గా చెప్పినానే నేను అనుకుంటున్నా. ఇదంతా లైక్ మీకు కూడా అర్థమవుతుందనే నేను అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, జస్ట్ లెట్ మీ నో కామెంట్స్లో. లైక్ మీకు ఎలాంటి ప్యాషన్ ఉంది, సడన్గా మీరు ఎవరి కోసమైనా థింక్ చేసి ఆగిపోయినారా, లేకపోతే మీకు సెల్ఫ్ డౌట్ ఉండి ఆగిపోయినారా? ఇఫ్ ఉంటే జస్ట్ నా కామెంట్లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు రిప్లై ఇట్. అండ్ ఆల్సో thank you for watching this video. If you like this video, just do share, comment, and for more videos just subscribe to my channel.